అసలు 4 స్టాపులు కూడా బొక్క నన్ను అడిగితే 4 స్టాపులు ఇవ్వకండి. మీలో ఎవరైనా సరే డార్జిలింగ్ వెళ్తే. వైజాగ్ నుంచి డార్జిలింగ్ వెళ్ళాను కదా, టోటల్ బడ్జెట్ ఎంత అయిందో ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయకుండా చూస్తున్నారండి, ముందుగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి నచ్చినట్టు కంప్లీట్ గా చూడండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. టోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది మనం వెళ్తే. వైజాగ్ నుంచి బండి మీద కూడా వెళ్ళొచ్చా, కిలోమీటర్లు ఎంత వస్తుంది, ఎక్స్పెన్సివ్ ఎంత అయ్యింది, మొత్తం టోటల్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా నేను వైజాగ్ నుంచి అయితే భువనేశ్వర్ అయితే రీచ్ అయ్యానండి. 442 కిలోమీటర్లు అయితే వచ్చిందనమాట. పెట్రోల్ వచ్చేసరికి నాకు 1600 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. అంతేకాకుండా ఈవినింగ్ ఫుడ్ వచ్చేసరికి నాకు 160 రూపాయలు అయితే ఖర్చు అయితే అయిందనమాట. ఇంకా నైట్ భువనేశ్వర్ అయితే స్టే అయితే చేశాను, దానికి 900 రూపీస్ అయితే ఖర్చు అయితే అయిందండి. అలాగే నేను నైట్ డిన్నర్ అయితే చేశాను, 350 రూపీస్ అయితే అయిందనమాట. ఇది డే 1 వచ్చాను. ఇంకా డే 2 వచ్చేసరికి నేను భువనేశ్వర్ నుంచి అయితే కలకత్తా అయితే రీచ్ అయ్యాను. దాది కిలోమీటర్లు వచ్చేసరికి మనకి 442 కిలోమీటర్లు అది కూడా చూపించిందండి. ముందుగా నేను పెట్రోల్ అయితే ఫిల్ చేయించాను, 1500 రూపాయలు అయితే ఫుల్ ట్యాంక్ అయితే ఫిల్ చేయించానండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి నాకు 160 రూపాయలు అయితే పడింది. ఈవినింగ్ ఫుడ్ వచ్చేసరికి నాకు 250 రూపాయలు అయితే పడిందండి. అంతేకాకుండా కలకత్తాలోని రీచ్ అయిన తర్వాత అట్లా వచ్చేసరికి నాకు 800 రూపాయలు అయితే పడ్డది. అలాగే నైట్ డిన్నర్ అయితే చేశాను నేను, అలాగే 180 రూపాయలు అయితే పడ్డదండి. డే 3 వచ్చేసరికి కలకత్తా నుంచి అయితే నేను మాల్డా అయితే వెళ్ళాను. మాల్డా ఎన్ని కిలోమీటర్లు అంటే టోటల్ గా 250 కిలోమీటర్లు అండి. మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి 70 రూపాయలకి వచ్చేయింది నాకు. అలాగే ఈవినింగ్ ఫుడ్ వచ్చేసరికి 250 రూపాయలకి వచ్చేయింది. అలాగే కలకత్తాలోనే అయితే మళ్ళీ పెట్రోల్ అయితే ఫుల్ చేయించాను, 1500 రూపాయలు అండి. ఇది 15 లీటర్ల ట్యాంక్ కదా, నేను 1500 అయితే నేను ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించాను అనమాట. కలకత్తాలో కొట్టించాను, నాకు మాల్డా వరకు అయితే సరిపోయిందండి. అలాగే నైట్ హోటల్ వచ్చేసరికి మనకి నైట్ హోటల్ అండి మాల్డాలో తీసుకున్నాను, 700 రూపాయలు అయితే ఖర్చు అయింది. అలాగే నైట్ డిన్నర్ అండి నాకు 80 రూపాయలు అయితే ఖర్చు అయింది. డే 4 అండి, డే 4 నేను ఏంటంటే మాల్డా నుంచి అయితే నేను డార్జిలింగ్ అయితే రీచ్ చేయడం అయితే జరిగింది. టోటల్ గా ఎన్ని కిలోమీటర్లు అంటే 288 కిలోమీటర్లు అయితే వచ్చిందండి. దానికి నేను పెట్రోల్ ఎంత కొట్టించానంటే 1500 రూపాయలు అండి. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించాను, మళ్ళీ డార్జిలింగ్ అయితే కొట్టించలేదు. ఇంకా ఈవినింగ్ ఫుడ్ వచ్చేసరికి 250 రూపాయలు అయితే ఖర్చు అయింది. మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి 120 రూపాయలు అయితే ఖర్చు అయింది నాకు. నేను డార్జిలింగ్ అయితే రీచ్ అయిపోయాను. కాస్ట్ వచ్చేసరికి నాకు 800 రూపాయలు అయితే పడ్డది అనమాట. రూము 4 రోజులకి 800 ఇంటూ 4 3200 అయితే నాకు డార్జిలింగ్ లో రూమ్ అయితే పడ్డది. 4 రోజులకి నాకు ఫుడ్ ఎంత పడింది అంటే నాకు 2527 రూపాయలు అయితే పడ్డది అనమాట. మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ లంచ్, నైట్ డిన్నర్ అంతే. మధ్యాహ్నం ఇంకా కాఫీలు టీలు ఇంకేం తాగలేదు అనమాట. మొత్తం అండి అంటే ఏంటంటే మొత్తం పెట్రోల్ అండి, అంటే వైజాగ్ నుంచి డార్జిలింగ్ కి నాకు 6100 అయితే పెట్రోల్ అయితే అయిందనమాట. ఇంకా రూమ్ కాస్ట్ 4 రోజులు స్టే చేశానని చెప్పాను కదా, విత్ మనకి ఇది కూడా కలుపుకోనండి. అంటే మనకి డార్జిలింగ్ లో 4 రోజులు ఉన్నాను కదా, అది కూడా కలుపుకొని మనకి ఎంత అయిందంటే 6300 రూపాయలు అయితే అయిందండి. అంతేకాకుండా ఫుడ్ వచ్చేసరికి మనకి 4700 రూపాయలు ఫుడ్ అయితే అయిందండి. అంతేకాకుండా మనకి ఇంజిన్ ఆయిల్ మధ్యలో అయితే చేంజ్ చేశాను అనమాట, 550 రూపాయలు అయితే అయిందండి. బజాజ్ సింథటిక్ ఆయిల్ 10,000 రూపాయలు అయితే పోయించుకున్నానండి నేను ఇంజిన్ ఆయిల్. టోటల్ గా అయితే నా ట్రిప్ వచ్చేసరికి 8 రోజులు, అంటే ఏంటి ఎల్లందికి, ఓకేనా, ఎల్లందికి అక్కడ స్టే చేయనందుకు 8 రోజులు. 8 రోజులకి నాకు ఎంత ఖర్చు అయిందంటే 17,100 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. ఎగ్జాక్ట్ గా అయితే మొత్తం లిస్ట్ అంతా తీసాను నేను. ఎప్పుడు 1 మంత్ బ్యాక్ అయితే వెళ్ళాను అనమాట. మొత్తం డేటా లిస్ట్ అంతా తీసాను కెనరా బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళి మొత్తం పేజెస్ అన్ని లెక్క వేయగలనే. ఒక పక్క నాకు వచ్చేసరికి 17,100 అయితే అయిందండి. అంతే, 17,100 ప్లస్ 17,100 ప్లస్ 550 రూపాయలు సింథటిక్ ఆయిల్ అయితే పోయించాను కదా, ఇంజిన్ ఆయిల్. మొత్తం కలుపుకొని నాకు ఒక పక్క వచ్చేసరికి 17,650 రూపాయలు అయితే అయిందండి. ఇది 8 డేస్ షెడ్యూల్ అనమాట. వైజాగ్ నుంచి డార్జిలింగ్ షెడ్యూల్ అండి. 17,650 రూపాయలు అయితే అయిందనమాట ఒక పక్క. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి నాకు ఒక 3,000-4,000 తగ్గిందండి. ఎందుకంటే నేను డైరెక్ట్ గా డార్జిలింగ్ లో మొదలయ్యి నేను భువనేశ్వర్ అయితే వచ్చాను. డే అండ్ నైట్ అయితే కొట్టాను అనమాట బండి. నేను 4 స్టాపులు అయితే ఇచ్చుకున్నానండి. అసలు 4 స్టాపులు కూడా బొక్క నన్ను అడిగితే 4 స్టాపులు ఇవ్వకండి. మీలో ఎవరైనా సరే డార్జిలింగ్ వెళ్తే 4 స్టాపులు అయితే పెట్టుకోవద్దు అనమాట. వైజాగ్ నుంచి మీరు డైరెక్ట్ గా కటక్ అయితే వెళ్ళండి, లేదనుకుంటే భద్రక్ అయితే వెళ్ళిపోండి. భద్రక్ నుంచి మీరు డైరెక్ట్ గా మాల్డా అయితే డైరెక్ట్ రీచ్ అయిపోండి. ఇంకా కలకత్తా టచ్ చేయొద్దు, మీరు భద్రక్ నుంచి డైరెక్ట్ గా మాల్డా అయితే రీచ్ అవ్వండి. మీరు మాల్డా నుంచి అయితే డైరెక్ట్ గా మీరు డార్జిలింగ్ అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ 3rd స్టెప్ లో అయితే వెళ్ళిపోండి. తెలుసు కదా, వైజాగ్ నుంచి అయితే మీరు భద్రక్ నుంచి మాల్డా, ఓకేనా. వైజాగ్ నుంచి మీరు భద్రక్ నుంచి మీరు మాల్డా నుంచి మీరు డార్జిలింగ్ అండి. అంటే ఈ 3 స్టెప్
స్టెప్ లోనైతే మీరు డార్జిలింగ్ అయితే రీచ్ అవ్వచ్చండి బైక్ మీద. తక్కువ సీసీ బండి మీద అయితే వెళ్ళాను, ఇంకా మీకు పెద్ద సీసీ బండిగా ఉంటే ఈజీగా అయితే మీరు క్రాస్ అయితే చేసేయచ్చు అనమాట. మీకు డార్జిలింగ్ అయితే రీచ్ అవుతారు కదా, అక్కడ ఒక 3 రోజులు ఉండిన తర్వాత ఒక రోజు మాత్రం మీరు నేపాల్ బార్డర్ లోని పశుపతి నాగ్ ఏరియా అయితే ఉంటుందండి. ఆ పశుపతి నాగ్ ఏరియాకి అయితే మీరు వెళ్ళిపోండి. పశుపతి నాగ్ ఏరియా వచ్చేసరికి డార్జిలింగ్ నుంచి మీరు పశుపతి నాగ్ కి అంటే నేపాల్ బార్డర్ కి మీకు 40 కిలోమీటర్లు మాత్రమే అయితే ఉంటుందండి. ఖచ్చితంగా డార్జిలింగ్ వెళ్ళారు అంటే మీరు నేపాల్ బార్డర్ కి వెళ్ళిపోండి, అక్కడ పన్సార్ అయితే తీసుకోండి. ఒక రోజుకి 160 రూపాయలు అయితే తీసుకుంటారు అనమాట, పన్సార్ అంటారు అనమాట పర్మిషన్. ఆ పర్మిషన్ తీసుకొని పశుపతి నాగ్ ఏరియాకి మీరు వెళ్ళొచ్చు. ఆ పశుపతి నాగ్ ఏరియాలో కూడా మొత్తం మీరు అంత కవర్ చేయొచ్చండి. అసలు పశుపతి నాగ్ ఏరియా అంటే ఏంటంటే నేపాల్ బార్డర్ లోని పశుపతి నాగ్ ఏరియా అయితే ఉంటుంది అనమాట. పశుపతి నాగ్ ఏరియా అయితే ఉంటుంది, అక్కడికి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. నేపాల్ బార్డర్ కూడా బ్రహ్మాండంగా ఏదో ఉంటదండి, నిజంగా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. బైక్ రైడ్ చేస్తేనే, బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తేనే దాని తాలూకు లెక్క అయితే మనకి అర్థం అవుతుంది. ఎప్పుడు కూడా మనం ఏంటంటే బస్సుల మీద అలాగే చూసారు కదా, ఫ్రెండ్స్ గ్రూప్ అయితే మీరు అరేంజ్ చేసుకోండి. ఒక 5 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ ఫ్రెండ్స్ గ్రూప్ అంతా కూడా కలిసి మీరు ఒక్కొక్క బైక్ మీద 2 చొప్పున అయితే మీరు డార్జిలింగ్ అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అండి. డార్జిలింగ్ ఏంటంటే లొకేషన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటాయి అన్నమాట. అది కూడా ఏంటంటే సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4 నెలలు మీరు అయితే ప్లాన్ చేసుకోండి. డార్జిలింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకి స్నోఫాల్ కూడా మనకి నవంబర్, డిసెంబర్ లో మాత్రం ఫుల్ స్నోఫాల్ అయితే ఉంటుందండి. అది మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే అప్పుడు నవంబర్, డిసెంబర్ లో మాత్రం మీరు 10 మంది గ్రూప్ మీరు బైక్ మీద 2 చొప్పున అయితే మీరు ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. తెలుసు కదా, రూట్ మ్యాప్ వచ్చేసి వెరీ సింపుల్. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఎవరైతే ఉంటారో అంటే అనకాపల్లి, ఇంకా అచ్యుతాపురం, రాజమండ్రి, ఇంకా అటు సైడ్ ఎవరన్నా ఉంటే మీరు డైరెక్ట్ గా ఏంటంటే మీకు భువనేశ్వర్, ఓకేనా. మీరు వైజాగ్ లో ఉంటే వైజాగ్ నుంచి మీరు డైరెక్ట్ గా భద్రక్ నుంచి మాల్డా నుంచి అయితే మీరు డార్జిలింగ్ లో 3 రోజులు స్టే చేయండి. 3 రోజుల తర్వాత మీరు నేపాల్ బార్డర్కి వెళ్ళి స్టే చేయండి. ఒక రోజు లేదనుకుంటే 2 రోజులు మీరు స్టే చేసుకొని మీరు రిటర్న్ అయితే మీరు డార్జిలింగ్ అయితే వచ్చేసి మీ లగేజ్ కలెక్ట్ చేసుకొని మీరు వైజాగ్ మీ డెస్టినీకి అయితే మీరు రీచ్ అయిపోవచ్చు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ సెక్షన్ లో మీరు ఖచ్చితంగా అయితే చెప్పండి. ఇది రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బై బాయ్.